హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు వ్లాగ్స్. అందరు ఎట్లూరు మంచిగా. ఈరోజు వీడియో అయితే శ్రీమంతం, మా కోడలు శ్రీమంతం అనమాట. ఆ శ్రీమంతం గురించి అయితే మీకు ఇది షేర్ చేద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట. శ్రీమంతం వచ్చేసి ఎన్ని డేస్కి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి, ఎలా వడి నింపుతారు, ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకోసం ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే యూస్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో తీసానమాట. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా పిన్ని వాళ్ళు వీళ్ళంతా పండుగ చేశారనమాట. మెయిన్ వడి నింపడానికి గజ్జలు, సవారీలు, మురుకులు అవి చేస్తారనమాట. ఇంకా ఇవైతే ఇలా రెడీ చేస్తారు. అలాగే అక్క లడ్డూలు, ఇంకా బూందీ అవన్నీ తీసుకెళ్ళామన్నమాట. అవి కూడా చేశారనమాట. మెయిన్ మళ్ళీ 5 రకాల పండ్లు పెడతారు, పువ్వులు, ఇంకా 5 రకాల పండ్లు అన్నీ ఇంకా పెడతారనమాట. స్వీట్స్ కూడా అన్ని 5 రకాల స్వీట్స్ అన్నీ ఇంకా చేసుకుపోయి వడి నింపడానికి అయితే పెడతారనమాట. మెయిన్ అయితే అమ్మ వాళ్ళే చేస్తారు మనకి శ్రీమంతం అయితే. ఇక్కడ వచ్చేసి మా కోడలికి వాళ్ళ అత్తగారు వాళ్ళకు కూడా ఉందంట శ్రీమంతం చేసే పద్ధతి. అందుకే ఇంకా వాళ్ళు కూడా చేశారనమాట. వాళ్ళు ఫస్ట్ వడి నింపారు పొద్దున్నే. నింపిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత అప్పుడు మేము నింపడానికని వీళ్ళ బట్టలు అయితే చేతిలో పెడతారు అనమాట. కొత్త బట్టలు ఇద్దరికి చేతిలో పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు వడి నింపడానికి అలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక స్టేజ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, బిల్డింగ్ పైన వేశారనమాట. మా కోడలు అయితే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఎలా నింపుతారు ఏంటి, ఎన్ని మంత్స్కి నింపుతారు ఏంటి అనేది అయితే ఎవరికైనా 5 మంత్స్కే నింపుతారండి. మ్యాక్సిమం 5 మంత్స్ లేదా 9 మంత్స్కి చేస్తారనమాట. మా దాంట్లో అయితే పక్కా 5 మంత్స్కే చేస్తారు, లేదా 9 మంత్స్కి. ఇంకా ఇక్కడ మెడలో శారీ వేసి ఇలా నింపుతుండ్రు అనమాట. అక్క నింపుతుంది. ఇలా 5 మెంబర్స్ లేదా 11 మెంబర్స్ ముత్తైదువులు కలిసి ఇలా నింపుతారనమాట. గాజులు వేసి ఫస్ట్ ఇంకా వడి నింపడం అన్నీ చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా, మా దాంట్లో అయితే ఇలాగే చేస్తారు. ఆంధ్ర సైడ్ అయితే కొంచెం వేరేలాగా ఉంటుంది. ఇది మా తెలంగాణ సైడు, మా దాంట్లో అయితే ఇలాగే చేస్తారనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. అందరు ఇంకా 11 మెంబర్స్ వడి నింపడము, గర్జలు, మురుకులు, సవారీలు అన్నీ ఇంకా వాళ్ళలో పెట్టి పండ్లు అన్నీ పెట్టి నింపుతారనమాట. స్వీట్ పెట్టుకుంటూ అంతా ఇంకా ఇలా చేస్తారు 9 మంత్స్కి లేదా 5 మంత్స్కి చేస్తారు. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. పులిహోర అలాగే దద్దోజనం, లడ్డూలు అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అది ఇంకా శ్రీమంతం అంటే కంపల్సరీ పులిహోర, దద్దోజనం అవి చేస్తారనమాట. అలా ఇంకా నేనైతే మర్చిపోయాను. అలాగే 5 మంత్స్ ఏంటంటే కొత్త బట్టలు కట్టుకోరనమాట. ఎందుకంటే 5 మంత్స్ వచ్చే వరకు కొత్త బట్టలు వేసుకోకుండా ఉంటారన్నట్టు. ఇంకా ఇప్పుడే శ్రీమంతం అంటే 5 మంత్స్కి ఇంకా కొత్త బట్టలు వేసుకోవడము, గాజులు అన్నీ వేసుకోవడము జరుగుతుందన్నమాట. అప్పటి వరకే కొత్త బట్టలు అంటూ ఇంకా వేసుకోకుండా ఉంటారన్నట్టు. ఇక్కడ వెళ్ళకుండా 5 మంత్స్ వరకు ఇంకా ఇలా చేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇంకా నాకు తెలిసిందైతే మీతో షేర్ చేశాను. నాకు ఇంతకన్నా ఎక్కువైతే ఏం తెలియదు, తెలిసిన వరకు అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే లాస్ట్లో హారతి పాట కూడా ఉంటుందన్నమాట. అంతా వడి నింపడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇస్తారన్నట్టు. హారతి ఇవ్వడము అంతా ఇంకా కంటిన్యూగా ఉంటుంది వీడియో చూడండి. ఇక్కడ నేనైతే ఇంకా స్వీట్ పెడుతున్నాను, బొట్టు పెట్టేసి. నేను మా తోటికోడలు ఇంకా ఫోటో దిగేసామన్నమాట. లాస్ట్లో ఇంకా హారతి పాట అన్నీ ఉంటుందన్నమాట. కంటిన్యూగా వీడియో చూడండి. థ్యాంక్ యూ.